మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎండా రోజులు చల్లగా ఉండాలని, మన పెద్దలందరి తాలూకు ఆశీర్వాదంతో సుఖంగా ఉండాలని మరి పెద్దల్ని అందరినీ ప్రార్థించుకుంటూ ఇలాంటి పర్వదినాలన్నీ కూడా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియపరుస్తుంటాయి. ఇవి సాంప్రదాయబద్ధంగా మరి అనాదిగా మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఈ పండుగల్ని మనం జరుపుకోవడం అనేది ఎంతో ఔన్నత్యం. ఇంకెలాగే కొనసాగాలి, అందరూ హ్యాపీగా, అందరూ సంతోషంగా సకల స్వాంతులతో ఉండాలని, అలాగే రైతాంగం అంతా కూడా పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని మరి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, మీకు అలాగే రాష్ట్ర ప్రధాని గారికి, అలాగే అందరికీ కూడా మా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున అందరి తరఫున కూడా తెలియజేసుకుంటాం. మన దక్షిణాది అంతా కూడాను అతి ముఖ్యమైన తెలుగువారికి పండుగ. వరుసగా 3 రోజులు భోగభాగ్యాలతోని ప్రతి ఒక్కరు కూడాను సంతోషంగా ఉండాలని ఈరోజు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసుకొని వారు ప్రతీకగా ఈరోజు భోగి మంటలు వెలిగించుకొని ప్రతి ఇంట కూడా వెలుగుండాలి, చీకటిని పారదోలాలి, మంచి జరగాలి, కుటుంబం అంతా బాగుండాలని చెప్పేసి ఈరోజు చేస్తున్న భోగి మంటలు వేసుకుని ప్రారంభం చేసుకుంటాం. అలాగే సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరికీ కూడా, ఎవరి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళతోని భోగభాగ్యాలు ఇచ్చే, అలాగే ఆయుష్నిచ్చే, అభివృద్ధినిచ్చే వారికి కూడా చిన్నారులందరికీ కూడా భోగి పళ్ళతోని ప్రారంభం చేసుకుని, అలాగే రేపు ముఖ్యమైనది సంక్రాంతి పండుగ అంటేనే మన పెద్దలందరి తాలూకా దీవెనలు మనకందరికీ అందాలి. వారి దీవెనలతోని ఇంకా స్ఫూర్తితోని ముందు కుటుంబాలు వెళ్ళాలి అని చెప్పని మనం చేసుకునేది. అటువంటి ఆరాధనతోని సంక్రాంతి సంబరాలను చేసుకుంటాము. మరింత నూతనోత్సవంతో కుటుంబం అందరూ కూడాను అమ్మవారు, దేవతలు, అట్లాగే పెద్దలు వారందరి దీవెనలతోని కుటుంబం అంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు విరిసిల్లాలని మరొక్కసారి మీ అందరి ద్వారా కూడా వారందరికీ చూస్తున్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా వెళ్ళ కూడా ఇటువంటి వాటిని మీ ద్వారా చూసిన వారికి కూడా ఆ భాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.